సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూసిన రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీట్ ఎక్స్పీకి సంబంధించిన ఒక వేయింగ్ మిషన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో మనకి వేయింగ్ మిషన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందో మన అందరికీ తెలుసు. మన బాడీ వెయిట్ అయితే చూసుకోవచ్చు ఈ వేయింగ్ మిషన్ తోటి. సో ఇక్కడ మీరు చూసుకుంటే బీట్ ఎక్స్పీ అని చెప్పేసి మనకి రాసి అయితే ఉంది, అండ్ గ్రావిటీ ఎలైట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. 6mm థిక్ ఉంటుంది, అండ్ లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, అండ్ మనకి బ్యాక్ లైట్ ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడి డిస్ప్లే అయితే మనకి ఇది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 180 kg వరకు ఇది కెపాసిటీ అయితే తీసుకుంటుంది. అంటే 180 kg ఇది బేర్ చేయగలదు వెయిట్. అండ్ స్టెప్ ఆన్ టెక్నాలజీ ఉంది. అండ్ అంటే జస్ట్ మీరు స్టెప్ ఆన్ చేస్తే చాలు మీకు వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎటువంటి బటన్స్ అయితే టచ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ డిజైన్ అనేది అయితే రాసింది. అండ్ ఇక్కడ బీట్ ఎక్స్పీ, అండ్ ఇక్కడ వారంటీ 24 months అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంపెనీ వారంటీ. అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ అయితే రాసిందనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి మరికొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రావిటీ ఎలైట్ అని చెప్పేసి మోడల్ నెంబర్, బ్రాండ్, కలర్, నెట్ క్వాంటిటీ, టైప్, మెటీరియల్, ఎల్సిడి స్క్రీన్, అండ్ కెపాసిటీ, పవర్, అండ్ ప్రొడక్ట్ సైజ్ ఇవన్నీ కూడా అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ పవర్ వచ్చేసరికి మనకి 2 AAA బ్యాటరీస్ అయితే యూజ్ అవుతాయి. సో మీరు 2 AAA బ్యాటరీస్ అయితే వాడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఆర్పి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎంఆర్పి 2499 అని అయితే రాసింది. బట్ ఇది మనకి అమెజాన్లో 300 రూపీస్కి అయితే దొరుకుతుంది. మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ అయితే రాసి ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ అయితే చేయండి. ఏవైతే మీకు ఫ్రంట్ చూపించానో అవే స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవన్నీ కూడా మీకు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో. సో ఇది కంప్లీట్గా అన్బాక్సింగ్ బాక్స్ మీద ప్యాకేజ్ అయితే. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, మనం బాక్స్ రివర్స్లో ఓపెన్ చేసాం అనుకుంటా. సో ఇదే మనకి వేయింగ్ మిషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. వేయింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని పక్కన పెడతాం. అండ్ బాక్స్లో ఇంకేమైనా వచ్చేమో చూద్దాం. ఇంక బాక్స్లో అయితే మనకి ఏం రాలేదన్నమాట. ఇప్పుడు మనము చూద్దాం సో వెయిట్ మిషన్ ఎలాగుందని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు వేయింగ్ మిషన్ అయితే మనకి ఏ విధంగా అయితే ఉంది. సో కవర్ అయితే తీసేద్దాం. వావ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు వేయింగ్ మిషన్ అనేది ఎలా కనిపిస్తుందో. సో క్లీన్ బ్లాక్ అయితే వచ్చిందనమాట మనకు వచ్చేసరికి. ఇక్కడ మనకి లోగో అయితే కనిపిస్తుంది బీట్ ఎక్స్పీ అని చెప్పేసి. అండ్ మనకి పైన డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తుంది. సో ఇది అండ్ మధ్యలో ఒక లైన్ అనమాట. లెఫ్ట్ ఫుట్ అండ్ రైట్ ఫుట్ అయితే పెట్టడానికి మనకి ఫుట్ లైన్ అయితే ఇచ్చారు. సో మనము కరెక్ట్ ఫుట్ అయితే పెట్టవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి చూడడానికి ఏ విధంగా అయితే ఉంది. రబ్బర్ గ్రిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు జారిపోకుండా ఉండడానికి మనకి ఇవైతే యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మోడల్ నెంబర్ అండ్ వెయిట్ వచ్చేసి 180 kgs వరకు తీసుకుంటుంది, కెపాసిటీ బేర్ చేయగలదు అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ అయితే ఉంది. సో పుల్ బిఫోర్ యూజ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో అంటే ఒకసారి పుల్ చేసి చూద్దాం. ఇది ఈ క్లిప్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ పుల్ అని చెప్పి రాశారు కానీ ఇదైతే రావడం లేదు, చాలా టైట్గా అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు క్లిప్ అయితే తీయండి. క్లిప్ తీసి బ్యాటరీ అయితే ఉంటుంది. సో బ్యాటరీకి ఇక్కడ కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళు బ్యాటరీస్ బై డిఫాల్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాటరీ అయితే ఉంది కదా. సో ఫస్ట్ బ్యాటరీ అయితే తీద్దాము. సో దీనికి 2 AAA బ్యాటరీస్ అయితే పడతాయి అనమాట. సో ఇప్పుడు బ్యాటరీ రిమూవ్ చేయండి. సో ఇప్పుడు కవర్ రిమూవ్ చేస్తే మీకు కవర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా సింపుల్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి మనకి లోపల. సో పెట్టేద్దాం, తీయొద్దు. సో బ్యాటరీస్ పెట్టి ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇంకొక బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సంథింగ్ యూనిట్ బటన్ అయితే మెన్షన్ చేసింది. మేబీ యూనిట్స్ చేంజ్ చేసుకోవడానికి మనకి బటన్ అయితే యూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. మనకి మన వెయిట్ ఎంత చూపిస్తుందో మనం చూద్దాము. సో ఇప్పుడు మనం వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. నేను స్టెప్ ఆన్ అయితే అవుతున్నాను, మీరు అక్కడ చూడొచ్చు. సో వెయిట్ అనేది ఎంత చూపిస్తుంది అనేది. సో 47 అయితే చూపిస్తుంది అనమాట మన వెయిట్ వచ్చేసరికి. సో ఓకే, బాగుంది, బాగా క్యాలిక్యులేట్ అయితే చేస్తుంది వెయిట్ వచ్చేసరికి.